ప్రాజెక్టులో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను పరిశీలించారు కేంద్ర నిపుణుల బృందం. 3 రోజుల పర్యటన నిమిత్తం పోలవరంలో పలు పనులపై ఆరా తీశారు. కేంద్ర నిపుణులు సిద్ధార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా ప్రాజెక్టు స్పిల్వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు. ఏలూరు జిల్లా, అల్లూరు జిల్లాల వైపు మట్టిని సైతం పరీక్షించారు. నిపుణులు అందజేసే నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగించనున్నారు. ఇక డయాఫ్రామ్ వాల్, ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. నిపుణుల బృందం వెంట జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులున్నారు. పూర్తి అప్డేట్స్ మన ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, పోలవరం ప్రాజెక్టు దాదాపు 10 ఏళ్లు పైనే గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటీవల సంభవించినటువంటి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నటువంటి ఘటన తర్వాత ప్రతి పని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధనలు చేసి నిపుణుల సలహాలు తీసుకుని కూడా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి కూడా దానికి వాడే మట్టిని కూడా పూర్తి పరీక్షలు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ శాంపిల్స్ ఆధారంగానే వాటిని ఈ నిర్మాణానికి వాడాలా వద్దా అనేది కూడా నిర్ధారించబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిపుణుల బృందం నిన్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ రోజు కూడా ఈ రోజు రేపు కూడా ఈ ప్రాంతంలోనే అనేక పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం నిన్న అల్లూరు జిల్లాలో అలాగే ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రాంత సమీపంలో నిల్వ చేసినటువంటి మట్టి నమూనాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా కూడా పరిశోధనలు చేస్తున్నారు. వాటి శాంపిల్స్ తీసుకొని పరీక్షించి ఏదైతే సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చిన నిపుణులు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, వీరు ఈ నిల్వల పరీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వారు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ మట్టిని ఏ ప్రాంతంలో వాడాలి, ఆ సాయిల్ ఎక్కడ అనువుగా ఉంటుంది నిర్మాణానికి అనేది కూడా ఇంజనీర్లు వారిని ఫాలో అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఇకపై ముందుకు వెళ్తుంది కూడా దీన్ని బట్టి తెలుస్తుంది ఆశ.